హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ జాకెట్తోనే చూపిస్తాను మీకు 2 హ్యాండ్స్ కూడా. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అంచు అంత ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు వేసుకోవచ్చు, లేదా అంచు హాఫ్ వరకు వేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒక 1 ఇంచ్ వరకు కింద లోపల ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. లేదా నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగం దగ్గర నుంచి పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలి. అంటే మనకు అక్కడ వరకు పొడవని తెలియడం కోసం. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మీకు నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా. మనకి సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రతి పార్ట్స్ కూడా, హ్యాండ్స్ కూడా. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబెదురుగా వేసుకోండి. హ్యాండ్స్ 2 కూడా లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవచ్చు. మనం 2 సైడ్స్ కూడా తీసుకోకూడదు, ఏదో ఒక సైడే తీసుకోవాలి మనం. హ్యాండ్స్ లోత్ అనేది చాలామంది లోతు గురించి అడుగుతున్నారు కదండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రావాలి విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది. ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. లోతు తీసుకోవడం మనకి చంక భాగం ముడతలు చాలామందికి ముడతలు వస్తున్నాయి, పైకి ఎత్తి పెట్టినట్టు వస్తుందని అడుగుతున్నారు కదండి. అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు అనేది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది చూసుకోండి. అదేవిధంగా కింద ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా బార్డరే కాబట్టి డైరెక్ట్ మిషన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడవు వరకు ఉంచుకొని ఎక్స్ట్రా అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదండి, బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా లోత్ అనేది కూడా తీసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం కంపల్సరీ ఆ స్టిచ్చింగ్ పాయింట్, మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్ అదే విధంగా చేసుకొని మనం కటింగ్ దగ్గర నుంచి లోపల స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తెలియచేయండి. అలాగే టైలరింగ్ సంబంధించినవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలామంది మిషన్స్ కానీ సిజర్స్ కానీ కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ అనేది మీరు ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.